హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, కానీ కొంతమందికి ఇంకా తెలియని విషయం ఏంటంటే కెన్యాలో సినిమా హాల్స్ ఉంటాయా, అది మన తెలుగు సినిమాలు వేస్తారా అందులో? ఇలాంటి క్వశ్చన్ ఇంకా అడుగుతానే ఉన్నారండి, నన్నే కాదు నా ఫ్రెండ్స్ కూడా. వాళ్ళందరికీ ఈ రోజు నేను సమాధానం చెప్తాను ఈ వీడియో. కెన్యాలో ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 5 థియేటర్ల దాకా ఉన్నాయి. ఐమాక్స్ కూడా ఉందండి. ఈ సినిమాలు అయితే చాలా తక్కువ కాస్ట్ లో ప్రతి సినిమా వస్తుంది. తెలుగు సినిమాలు అయితే ఓన్లీ హిట్ సినిమాలు, పెద్ద సినిమాలు మాత్రమే తీసుకొస్తారు, ఎందుకంటే స్పెషల్ గా తీసుకురావాలి కాబట్టి. ఇక్కడైతే ఈ కెన్యను నాకు చెప్తున్నారు, ఇక్కడ స్పెషల్ గా తెచ్చిన సినిమా కాబట్టి ఆ చివరి థియేటర్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ రోజు మనం చూడబోయే సినిమా కాంతార తెలుగు వర్షన్. చాలా బాగుంది, నాకైతే 3 అవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ ఉంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీళ్ళు తీసుకొచ్చి సినిమాలు అయితే వేస్తారు. హిట్ సినిమాలు, పెద్ద సినిమాలు అయితే తీసుకొస్తారండి. హిందీ సినిమాల ప్రైస్ అయితే కొంచెం తక్కువ ఉంటది, బట్ తెలుగు సినిమాలు అయితే స్పెషల్ గా తీసుకొస్తారు కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం 1000 రూపాయల దాకా ఉంటదండి టికెట్. కానీ ఇక్కడ ఇండియాలో టికెట్ ఖర్చు తక్కువ, పాప్కార్న్ ఖర్చు ఎక్కువ. ఇక్కడ టికెట్ ఖర్చు ఎక్కువ, పాప్కార్న్ ఖర్చు అయితే తక్కువ. పాప్కార్న్ అయితే పెద్ద పాప్కార్న్ కూడా 100 రూపాయలు కూడా ఉండదు. థియేటర్ లో పాప్కార్న్ అయితే పెద్ద పాప్కార్న్ 100 రూపాయలు, అలాగే ఈ క్యారమిల్ పాప్కార్న్ ఉంటది కదా, అదైతే 150 రూపాయలు ఉంటది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. థియేటర్ లోపలికి అయితే అయిష్టంగానే వెళ్ళాను, ఎందుకంటే 3 అవర్స్ అలా కూర్చొని సినిమా చూడాలంటే నాకు ఇష్టం ఉండదు. మా పిల్లల ఫోర్స్ మీద ఈ సినిమాకి వచ్చాను, కానీ తర్వాత మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పాను, ఇంత మంచి సినిమా మిస్ అయ్యి ఉండేదాన్ని రాకపోయి ఉంటే. కాంతార సినిమా అయితే నాకు పర్సనల్ గా చాలా చాలా నచ్చింది, వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుద్ది. నేను మీ అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుందని మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ పెట్టాను. మా అమ్మాయి దానికి కూడా ఒప్పుకోలేదు, సినిమా ఫీల్ పోయిద్దని, కానీ కొన్ని చిన్న చిన్న బిట్స్ పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. సినిమాలో ప్రతి ఒక్కరూ సూపర్ గా చేశారు. హీరో అయితే ఎక్స్ట్రీమ్, అస్సలు ఆలస్యం చేయకుండా కాంతార సినిమాకి వెళ్ళిపోతారు. వరస్మిత వదనం